పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున బైబిల్లో నుండి స్థిరమైన ఆత్మీయతకు మాదిరికరమైన భక్తుని జీవితం అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. స్థిరమైన ఆత్మీయతకు మాదిరికరమైన భక్తుని జీవితం. స్థిరమైన ఆత్మీయతకు మాదిరికరమైన భక్తుని జీవితం. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో కనుక చూసుకుంటే బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరిలో కూడా కొంతమంది వాళ్ళ యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో త్రుట్టిలను వాళ్ళు కూడా చాలామంది బైబిల్లో ఉన్నారండి. ఉదాహరణకి బైబిల్లో మనం చూసుకుంటే మనందరికీ కూడా సొలొమోను గారు తెలుసు కదండి. ఆయన జీవితంలో చూసుకుంటే ఆయన జీవితంలో సొలొమోను గారు ఎలాంటి వారో తెలుసు. ఆయన చాలా జ్ఞానవంతుడు. దేవుడు ఆయనకు మంచి జ్ఞానాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని, మంచి ఘనతను కూడా దేవుడు దయచేయడం అనేది జరిగిందండి. అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క జీవితంలో చివరి దశలో మళ్ళీ దేవుళ్ళ నుండి తొలగిపోవటము, అతను చేసుకున్న భార్యలు అతని యొక్క మనసును త్రిప్పివేయడం అనేది జరిగిందండి. మళ్ళీ చివరిలో ఆయన మారిన తర్వాత మళ్ళీ దేవుని గురించి వ్రాయడం కూడా, దేవుని గురించి చెప్పడం కూడా జరిగిందండి. అలాగే దావీదు గారి యొక్క జీవితం కూడా చూసుకుంటే ఆయన యొక్క జీవితంలో కూడా మొదట్లో దావీదు గారు మంచి భక్తిపరుడుగా ఉన్నారు. తర్వాత మధ్యలో కొంత తొలగిపోయారు. మళ్ళీ చివరిలో దేవుని కోసమే బ్రతికారండి. ఈ విధంగా చూసుకుంటే బైబిల్లో కూడా అనేక మంది భక్తుల జీవితాలు మనకు మాదిరికరంగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే బైబిల్లో చూసుకుంటే ఒక వ్యక్తి ప్రారంభంలో ఎలా అయితే ఉన్నాడో చివరి వరకు కూడా అతని యొక్క ఆత్మీయ జీవితంలో లేదా దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని మీద భయం విషయంలో ప్రారంభం నుండి కూడా చివరి వరకు కూడా ఒకే రకంగా ఉన్నారండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క ఆత్మీయకరమైన జీవితంలో నుండి, దేవుని యొద్ద నుండి తొలగిపోయినట్టుగా ఉండదండి. ఎక్కడ కూడా ఆయనకు జీవితంలో ఉండదు. ఆయన ఎవరనుకుంటున్నారు? ఇంకండి యేసేపు కాకుండా ఇంకెవరైనా ఉన్నారండి? సమూయేలు గారు, యోబు గారు, ఇంకా దానియేలు. ఈ రోజున మనం ఈ భక్తుల జీవితాల్లో యేసేపు గారి గురించి అంతకుముందు చెప్పుకున్నాం. అలాగే యోబు గారి గురించి, వీళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే ఈ రోజున దానియేలు గారి గురించి కూడా కొద్దిసేపు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క దానియేలు గారిని సాతాను ఎన్నో విధాలుగా పడగొట్టాలని ప్రయత్నించడం అనేది జరిగిందండి. కానీ ఎట్టి సందర్భంలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు గారి యొక్క జీవితము, ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా సాతానికి అవకాశం అనేది ఇవ్వలేదండి.
అంటే ఈయన 16 ఏళ్ళప్పుడు ఎలా అయితే ఉన్నారో 60 ఏళ్ళప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయనకు ఆత్మీయ జీవితంలో అంటే దేవుని యొద్ద నుండి తొలగిపోలేదండి. దేవుని యందు 16 ఏళ్ళప్పుడు ఎలా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అదే విధంగా అతని యొక్క చివరి దశలో కూడా దేవుని యందు అలాంటి భయభక్తులే కలిగి ఉన్నాడండి. ఒకసారి మన బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంటే ఇక్కడ మనము కొన్ని క్రియలు కొన్ని పనులలో మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడండి. అంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో, నిష్ఫలం అంటే మనకు పనికిరావు, ఏమాత్రం కూడా ఉపయోగం లేనివి, అలాంటి క్రియలలో పాలివారై ఉండక అంటే అలాంటి క్రియల్లో మీరు కలిసిపోక వాటి నుండి సపరేట్ గా మీరు ఉండాలి, అలాంటి క్రియల్లో మీరు ఉండకూడదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నారండి. అలాగే ఇంకా మన బైబిల్లో చూస్తే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం అండి. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి విరోధనై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి ఏమని, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉంటుందో అలాంటి దేశం మీద దేవుడు ఏమి రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడండి, కరువు రప్పిస్తానని. అలాగే ఆ దేశంలో ఇంకా పశువులు గాని అలాగే మనుషులను గాని అందరినీ కూడా నిర్మూలన చేస్తానని ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అయితే ఇక్కడ దాని కింద మనం చూసుకుంటే ఇక్కడ ఒక 3 వ్యక్తుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంటుందండి. ఒకసారి మనం చూస్తే నోవాహును దానియేలును యోబును ఈ ఇట్టివారు ఆ దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే ఇక్కడ 3 వ్యక్తుల గురించి దేవుడు చెబుతూ ఉన్నారండి. ఆ 3 ఎవరంటే నోవాహు, దానియేలు, యోబు గారు. వీళ్ళ 3 ఎందుకు స్పెషల్, మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు రాయించలేదు ఇక్కడ? ఇప్పుడు నోవాహు గారు కానీ అలాగే యోబు గారు కానీ దానియేలు గారు కానీ వీళ్ళ 3 గురించే దేవుడు ఎందుకు రాయించాడండి? ఎందుకు రాయించారంటే ఇప్పుడు నోవాహు ఈయన గురించి మనం చూసుకుంటే నోవాహుతో పాటు ఎంతమంది రక్షించబడ్డారండి? అంటే నోవాహు యొక్క భార్య, అతని యొక్క 3 కొడుకులు, 3 కోడలు, మొత్తం 8 మంది రక్షించబడతారండి. అంటే నోవాహు అతనితో పాటు అతని యొక్క కుటుంబ సభ్యులను కూడా రక్షించుకుంటాడు. అలాగే యోబు గారి గురించి మనం చూసుకుంటే అంటే ఇక్కడ
యోబు గారు ప్రారంభంలో అతని యొక్క యోబు గ్రంథంలో మనం చూసుకుంటే ప్రారంభంలో ఆయనకు ఎన్నో బాధలు కష్టాలు వస్తాయండి. అతని యొక్క కుమారుడు చనిపోతారు, అతని యొక్క ఆస్తి అన్నీ పోతాయి. తర్వాత యోబు గారు కూడా ఎన్నో బాధలు, తన శరీరానికి కలిగిన అనేక మరి బాధల వల్ల ఎంతో బాధపడుతూ ఉండటం కూడా మనం చూస్తామండి. తర్వాత యోబు గారి దగ్గరికి ఆయన యొక్క శిష్యులు కూడా రావడం అనేది జరిగిద్దండి. అలాంటి సందర్భంలో కూడా యోబు గారు ఎక్కడో కూడా దేవుణ్ణి ఒక్క మాట అన్నట్టుగా కూడా దేవుణ్ణి నిందించినట్టుగా మనం బైబిల్లో చూడము. ఎందువల్లంటే యోబు గారి యొక్క జీవితం అనేది ప్రారంభం నుండి ఆయనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో, ఆయన కష్టాలు లేనప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, దేవుని వలన మేలే తప్ప కీడు అనిపించడానికి మనము తగమా అని చెప్పడము. వీటన్నిటి మాటలు బట్టి చూస్తే యోబు యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి సందర్భంలో కూడా ఆయన తొలగిపోయినట్టుగా మనం, భక్తి జీవితం నుండి తొలగిపోయినట్టుగా మనం చూడమండి బైబిల్లో. అలాగే అతని యొక్క దేవుని మీద ఉన్న భక్తి భయం ద్వారా తనతో పాటు ఉన్న ఒక 5 స్నేహితులు కూడా ఆయన రక్షించుకుంటాడండి. తన యొక్క 5 స్నేహితులు కూడా దేవుని గురించి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడి యోబు గారు వాళ్ళను కూడా మరి దేవుని వైపు నడిపించినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. అలాగే దానియేలు గారు, అంటే ఇక్కడ ప్రారంభంలో ఇప్పుడు నోవాహు గారి గురించి కానీ అలాగే యోబు గారి గురించి కానీ మనం చెప్పుకున్నప్పుడు వాళ్ళతో పాటు మరికొంతమంది రక్షించబడ్డారండి. తర్వాత ఇక్కడ దానియేలు గురించి మనం చూసుకుంటే, ఇక్కడ దానియేలు గారే మన దానియేలు గ్రంథం మనం చదివినప్పుడు మనకు అర్థమైందండి. ఇప్పుడు దానియేలు గారు, ఇప్పుడు మనం రాజుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలు అందరూ కూడా మరి చెరలోకి వెళ్ళిపోతారండి. చెరలోకి వెళ్ళిపోయినట్టుగా అలాంటి సందర్భంలో మరి ఇక్కడ ఇశ్రాయేలు వారితో పాటు యూదులతో పాటు మరి దానియేలు గారు కూడా చెరలోకి వెళ్ళిపోయినట్టుగా మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తామండి. అయితే ఇక్కడ నుంచి మనం చూస్తే, ఇక్కడ నుంచి దానియేలు గ్రంథంలో ఎలా ఉంటుందంటే, ఎవరి నీతిమంతులైతే వారే రక్షింపబడతారండి. ఎవరి నీతిమంతులైతే వారే రక్షించబడినట్టుగా మనం చూస్తామండి. ఇక్కడ దానియేలు గారిని ప్రారంభంలోనే ఆయన బాలుడిగా ఉన్నప్పటికీ ఆయన కొంతమంది ఆ రాజ్యంలో మనం ఒకసారి మన దానియేలు గ్రంథంలో చూసుకుంటే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అండి. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. చాలండి. ఇక్కడ మనం చూసుకుంటే, యోధా రాజైన యెహోయాకీము దినములలో బబులోను రాజు వచ్చి మరి దాడి చేయడము, తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలులో గొప్పవారిని అలాగే కాస్త ఆస్తిపరుల్ని అందరినీ కూడా, అక్కడ ఉన్న ఆస్తిని మొత్తం కూడా తీసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తామండి. అంటే కేవలం ఒక పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఇలాంటి పేదవాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నెబుకద్నెజరు తన యొక్క దేశంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి.
ఈ నెబుకద్నెజరు ఎలాంటి వాడంటే వాళ్ళ యొక్క దేశంలో ఆయన యొక్క పరిపాలన విధానం కూడా చాలా క్రూరమైనదిగా ఉంటుందండి. ఇలా తీసుకువచ్చినప్పుడు ఇశ్రాయేల్ నుండి యెరూషలేము నుండి ఇలా తీసుకువచ్చినప్పుడు అక్కడ తీసుకువచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్ మొత్తాన్ని కూడా మార్చివేస్తారండి. సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు యూదులకున్న అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క చదువు కానీ, వాళ్ళ యొక్క జీవన విధానాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మార్చేస్తాడండి. ఇది మార్చడం అనేది మరి ఆ మారే వాళ్ళకి ఎలా ఉంటుందండి? చాలా కష్టంగానే ఉంటుందండి. ఎందువల్లంటే అప్పటి వరకు యూదుల యొక్క ఆచారాలు వేరు, తర్వాత ఇతను చెప్పే ఆచారాలు పద్ధతులు అన్నీ కూడా వేరండి. అప్పటి వరకు వీళ్ళు చదువుకున్న చదువు వేరు, ఇప్పుడు చదవాల్సిన చదువు వేరు. అప్పటి వరకు వీళ్ళకున్న ఆహారపు అలవాట్లు వేరండి. తర్వాత ఇప్పుడు నెబుకద్నెజరు చెప్తున్నా వీళ్ళకి ఆహారం కానీ, పానీయాలు కానీ, భాష కానీ మొత్తం అన్నీ కూడా వేరండి. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా దానియేలు గారు ఎలాంటి పనుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టుగా మనం బైబిల్లో చూడమండి. కాబట్టి ఈ విధంగా చాలామంది మరి ఇశ్రాయేలు వారిని అలాగే యూదా వారిని మరి నెబుకద్నెజరు తన యొక్క దేశంలోనికి చెరకొని పోయినప్పుడు వాళ్ళతో పాటు ఎవరు వస్తారంటే దానియేలు గారు కూడా రావడం అనేది జరిగిద్దండి. వచ్చిన తర్వాత అతను కొన్ని కట్టడలు విధిస్తాడండి. తన యొక్క అధిపతులకి చెప్తాడు. ఏమని చెప్తారంటే ఇక నుంచి వీళ్ళ యొక్క ఆహారం మారాలి, వీళ్ళ యొక్క భాష మారాలి, అలాగే వీళ్ళు తాగే అలాగే మందు కూడా అలవాటు చేయడం. ద్రాక్షారసం అంటే ఏంటండి? మందుని అలవాటు చేయడం. కల్చర్ మార్చాలని చూశారు. అలాగే భాష, అలాగే వాళ్ళ యొక్క పేరు, అలాగే వాళ్ళ యొక్క ఆహారము, ఇవన్నీ కూడా మార్చాలని చూశారండి. అయినప్పటికీ కూడా దానియేలు ఎలాంటి సందర్భంలో కూడా మరి దేవునికి విరోధంగా పాపం చేసినట్టుగా మనం చూడమండి. చివరికి ఏం చేయమన్నారంటే దేవుణ్ణి కూడా మార్చేయాలని అలాంటి శాసనం అనేది ఒకటి వస్తుందండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సైనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాన అధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి తన శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసరి. ఎట్లనగా 10 దినముల వరకు 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని వద్ద అయినను, మళ్ళీ చదవండి, ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడెను. చూడండి, వాళ్ళ యొక్క కల్చర్ మార్చారండి. అంటే అంతకుముందు యూదులు వాళ్ళ యొక్క కల్చర్ అయితే ఎలా అయితే ఉంటుందో దాన్ని మార్చారు. తర్వాత వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు వేరు, వీళ్ళు తినే ఆహారపు అలవాట్లు వేరండి. దాన్ని కూడా మార్చారు. చివరికి వీళ్ళ యొక్క పేర్లు కూడా మార్చారు. ఇదే ఎక్కువ అనుకుంటే ఇంకేం చేశారండి, చివరికి 1 నెల రోజులు 30 దినముల వరకు కూడా ఎవరు మొక్కాలంట? రాజుకే మొక్కాలంట. ఏ మనవి చేసినా కూడా రాజుకే చేయాలి. ఒకవేళ రాజుకు చేయకుండా వీళ్ళు వేరే దేవుడు కనుక పూజిస్తే అలాంటి వాళ్ళు ఏం చేయబడాలని ఒక శాసనం వచ్చిందండి, సింహముల గుహలో పడవేయబడాలని రాజు యొక్క ఆజ్ఞగా రావడం జరిగిందండి. మరి ఈ విధంగా ఇలాంటి సందర్భంలో ఇలాంటి
కష్టాలు వచ్చినప్పటికీ కూడా దానియేలు గారు ఎలాంటి సందర్భంలో కూడా పాపం చేయరండి, ముందుని అలవాటు చేయాలని చూశారండి. ఇప్పుడు రాజు యొక్క ఆహారం, రాజభోజనం అనేది ఎలా ఉంటుందండి? చాలా మంచి భోజనము, దాంతోపాటు ద్రాక్షారసము, ఇవన్నీ మీరు తాగాలి అని చెప్పినప్పుడు దానియేలు గారు ఏమన్నారంటే, ఇవేమీ కూడా నాకు వద్దు, నాకు ఆహారముకి ఏమన్నారండి? శాఖ ధాన్యాదులు, తాగడానికి నీరు. ఆ యొక్క అధిపతి భయపడుతున్నాడు, ఒకవేళ రాజుగారు చెప్పినట్టుగా చేయకపోతే, వీళ్ళ యొక్క ముఖాలు కాంతివంతంగా లేకపోతే మళ్ళీ నా మీదకే శిక్ష వస్తుందని అతను భయపడుతుంటే, ఒక్క 10 దినాలు మాత్రం ఆ యొక్క మేము చెప్పిన ఆహారం అనేది ఇచ్చి చూడండి, తర్వాత మీ ఇష్టం. ఒకవేళ మా యొక్క ముఖము, రాజు యొక్క ఆహారము పెట్టిన వాళ్ళ ముఖాలు, మా యొక్క ఆహారము, మేము శాఖ ధాన్యాదులు నీరు తాగుతున్న మా యొక్క ఫేసులు కూడా ఒకసారి చూడండి. 10 దినాల తర్వాత ఒకవేళ మా ముఖాలు అనేది కాంతివంతంగా లేకపోతే మీరు చెప్పినట్టుగానే చేస్తాము అన్నప్పుడు, వీళ్ళు మరి 10 దినాలు పరీక్షించినప్పుడు మొత్తం మీద వాళ్ళ యొక్క ఫేస్ అనేది మిగిలిన వాళ్ళకంటే, అంటే రాజభోజనము తిన్నవారి ముఖాల కంటే కూడా వీళ్ళ ముఖాలు అనేది కాంతివంతంగా ఉండటం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ ఏంటంటే, నెబుకద్నెజరు అక్కడ వాళ్ళని చెరసాలలోకి బందీలుగా తీసుకెళ్ళిపోయినప్పుడు చాలా క్రూరంగా పరిపాలించాలని చూశారండి. అంటే ఈ యొక్క బబులోను సామ్రాజ్యం అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మనకి ఈ భూమి మీద ఉన్న దేశాల్లో అగ్ర రాజ్యాలు అని చెప్పుకోబోయే కొన్ని దేశాలు చెప్పండి. అమెరికా, రష్యా, బ్రిటను, జర్మనీ, ఇలా. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమెరికా దేశం అనేది ఎలాంటిదో, అంటే మిగిలిన రాజ్యాలను కూడా అమెరికా అనేది కాస్త గడగడలాడించేటట్టుగా కాస్త పెద్ద రాజ్యం కింద, అగ్ర రాజ్యం కింద చెప్పుకుంటూ ఉంటామండి. అంటే ఆ యొక్క అమెరికాకి మరి అణువాయుధాలు కానీ, అంటే ఏదైనా యుద్ధ సామాగ్రి కానీ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి. మామూలుగా మరి బాగా అభివృద్ధి చెందిన దేశం. అందుకే మన వాళ్ళు కూడా, మన దేశస్తులు కూడా ఏంటంటే అమెరికాలో చదువుకోవడానికి, అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఇలా వెళుతూ ఉంటారండి. అదేవిధంగా ఈ యొక్క బబులోను సామ్రాజ్యం కూడా ఏంటంటే చాలా అగ్ర రాజ్యం కింద, అలాగే వాళ్ళు ఎవరినైతే తీసుకెళ్ళిపోయారో వాళ్ళని ఎలా చూస్తారంటే బానిసల కింద ఉండాలి. ఎలా ఉండాలండి? బానిసల కింద ఉండాలని బానిసలుగా చేసి మరి వాళ్ళని ఏలేవారండి. ఈ విధంగా సాతాను దానియేలుని ఎన్నో విధాలుగా పడగొట్టాలని చూసినప్పటికీ కూడా దానియేలు ఎక్కడో కూడా ఏమైనా అవకాశం ఇచ్చారండి సాతానికి? సాతానికి ఏమాత్రం కూడా అవకాశం అనేది ఇవ్వలేదు. కాబట్టి దానియేలుని సాతాను 7 విషయాల్లో శోధిస్తాడండి. కల్చర్ మార్చాలని, అలాగే భాష మార్చాలని చూశారు, అక్కడ లొంగలేదు. పేరు మార్చాలని చూశారు, అక్కడ కూడా దానియేలు లొంగలేదు. అలాగే తినే ఆహారం కూడా మార్చాలని చూశారు, అక్కడ కూడా లొంగలేదు, అక్కడ కూడా పడిపోలేదు. అలాగే నీరుకు బదులు ద్రాక్షారసం, అంటే మందు అలవాటు చేయాలని చూశారండి. మందు అలవాటు చేయాలని ఒక సామెత ఉందండి, తాచెడ్డ కోతే వనమంతా చరిచినట్టు. అంటే మందు అలవాటైన వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళని నెమ్మదిగా, ఏం పర్లేదు, ఒకసారి కదా నీ యొక్క బాధలన్నీ కూడా మర్చిపోతావు, ఒకసారి తాగితే ఏమవుదులే, నువ్వు మరీ అంత ఇదిగా ఉండాలా, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దానియేలు కూడా ఎలాంటి వారితో స్నేహం చేశాడండి? దానియేలుతో పాటు ఇంకా కొంతమంది ఉంటారు కదా, షద్రకు, మెషకు, అబేద్నెగో, అంటే అతని యొక్క స్నేహితులు కూడా మంచి వాళ్ళతోనే స్నేహం చేశాడు. అలాగే అతని చుట్టూ
మిగిలిన వాళ్ళు ఎంత బలవంతం చేసినా కూడా తాను దేవుని యందు ప్రారంభంలో ఎలా అయితే నేను ఉండాలని అనుకున్నాడో అదే విధంగా ఉండటానికి నిర్ణయించుకున్నాడండి. అంటే దేవుని కోసం నిలబడ్డాడు. అదేవిధంగా మనం కూడా దేవుని కోసం కనుక నిలబడితే మన కోసం కూడా దేవుడు నిలబడతాడండి. మన దేవుని కోసం నిలబడితే మన కోసం దేవుడు నిలబడతాడు. కాబట్టి ఈ విధంగా సాతాను దానియేలుని ఎన్నో విధాలుగా శోధించాలని చూసినప్పటికీ ఇలాంటి విషయాల్లో కూడా మరి సాతానికి అవకాశం అనేది ఇవ్వకుండా దానియేలు గారు బ్రతికారండి. మనము సైతాన్ని శోధిస్తూ ఉంటాం. సైతాను అంటే ఈ సాతాన్ అనేది ఒక శోధకుడు. మనం శోధిస్తూ ఉన్నప్పుడు మనము చాలా సందర్భాల్లో ఆ యొక్క శోధనలో పడిపోతూ ఉంటాం. కానీ దానియేలు మాత్రం ఎట్టి విషయాల్లో కూడా ఎలాంటి సందర్భంలో కూడా మరి సాతానికి అవకాశం అనేది ఇవ్వలేదండి. మన యొక్క భక్తి జీవితం అనేది పర్ఫెక్ట్గా ఎప్పుడు తెలిసిద్దండి. మన యొక్క భక్తి జీవితం అనేది ఆదివారం నాడు బాగా తెలుస్తుందా, మిగిలిన రోజులు బాగా తెలుస్తుందా? మన యొక్క భక్తి జీవితం సోమవారం నుండి శనివారం వరకు ఎలా అయితే ఉన్నామో అదే మన అసలైన భక్తి జీవితం అండి. అంటే ఆదివారం కంటే మిగిలిన రోజుల్లో ఇంకా ఎక్కువగా, అంటే ఆదివారం అంటే మనం దేవుని యొక్క వాక్యం అంటే ఇక్కడ వస్తున్నాం కాబట్టి మనం భక్తిగా ఉన్నట్టుగా మనం ఉంటాం. కానీ సోమవారం నుండి శనివారం వరకు మరి ఇక్కడికి దేవుని యొక్క వాక్యం వినడానికి రావట్లా. అప్పుడు కూడా మన యొక్క భక్తి జీవితం అనేది ఇలాగే ఉందనుకోండి, అప్పుడు మన యొక్క భక్తి అనేది మహా సిమెంట్ లా కట్టిన బిల్డింగ్ లాగా మన యొక్క భక్తి కూడా ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుందండి. కాబట్టి దానియేలు ముందు ఒక పెద్ద విగ్రహం పెట్టి దానికి మొక్కమని చెప్పినప్పుడు ఎవరైతే మొక్కరో అలాంటి వాడు ఏం చేయబడాలి? సింహాల గుహలో పడవేయబడాలని శాసనం వచ్చినప్పటికీ కూడా దేవుడు దానియేలు ఎప్పుడు కూడా దానికి కూడా భయపడలేదండి. దానికి కూడా దానియేలు భయపడలా. తన యొక్క దేవునికి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం, దేవునికి తప్ప వేరే ఎవరికి కూడా మొక్కక పోవడం. కాబట్టి ఇప్పుడు మన అంతకుముందు ఎగ్జామ్ ఎస్తేరు గ్రంథంలో పెట్టుకున్నప్పుడు మొర్దెకైను కూడా హామాను నమస్కారం చేయాలని బలవంతం చేస్తాడు. అయినప్పటికీ మరి మొర్దెకై హామానికి నమస్కారం చేయడు. హామానికి బాగా కోపం వచ్చేస్తాడు మొర్దెకైని చూసినప్పుడల్లా. నేను మంచి పదవి నాకు రాజు ఇచ్చిన ఐశ్వర్యోష్ ఇచ్చినా కూడా నాకు ఆ యొక్క మొర్దెకైని చూస్తే మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది. అసలు వాడు నన్ను లెక్కే చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు మొక్కట్లేదు. అందరూ కూడా నన్ను మొక్కుతుంటే నన్ను మాత్రం కనీసం నమస్కారం ఏం చేయట్లేదని మరి మొర్దెకై మీద హామానికి బాగా కోపం వస్తుంది. మరి పై అధికారులకి మనం లోబడి ఉండాలి అని చెప్తాం కదా. మరి హామానికి మొర్దెకై ఎందుకు నమస్కారం చేయలేదంటారు? హామాను మరి పై అధికారి కదా, అధికారి అయినా కూడా మరి మొర్దెకై ఎందుకు నమస్కారం చేయలేదు? నమస్కారం చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదంటారు? హామాను ఎలా ఉండేవాడంటే ఇంకా అతనే దేవుడు అన్నట్టుగా. అంటే దేవుడికి నమస్కారం చేయాలి, పై అధికారులు లోబడి ఉండాలి. కానీ దేవుడికి తప్ప తానే దేవుడు అనే వాళ్ళకి ఎలా చేస్తారు చెప్పండి? మొర్దెకై కూడా అలాంటి భావనే కలిగినవాడు కాబట్టి హామానికి నమస్కారం అనేది చేయలేదండి. అలాగే ఇంకా చూసుకుంటే ఈ రోజున కూడా మన యొక్క భక్తి జీవితం అంటే స్థిరమైన ఆత్మీయతకు మాదిరికరమైన భక్తుని జీవితం అనడంలో దానియేలు గారిని మనం మాదిరిగా పెట్టుకోవచ్చండి. దానియేలు గారిని మాదిరిగా మనం పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే కొంతమంది బైబిల్ ఉన్న భక్తుల జీవితంలో చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో దేవుళ్ళ నుండి త్రొట్టిల్లు పోయినట్టుగా కొంతమంది భక్తుల జీవితంలో మనం చూస్తామండి. సంసోను గారు ఉన్నారు. సంసోను ఆయన
మంచి భక్తుడే. తర్వాత ఒక మరి సాతాను పెట్టిన ఆ యొక్క మాయలో పడిపోయి మరి వేసులతో సాంగత్యం చేయడము, తన యొక్క భక్తి జీవితాన్ని కూడా మరి దేవునికి దూరంగా మరి అతను ఉండటము, ఈ విధంగా చేయడం వల్ల మధ్య అంటే కొన్ని సందర్భాల్లో ఆయన తొలగిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ దానియేలు గారి జీవితంలో కొన్నిసార్లు బాగా ఉన్నట్టుగా, కొన్నిసార్లు బాగోలేనట్టుగా, మధ్యలో ఏదన్నా త్రొట్టెలు పోయినట్టుగా మనం చూడమండి. అలాగే స్థిరమైన ఆత్మీయతకు మాదిరికైన భక్తుని జీవితంలో ఇందాక చెప్పినట్టుగా యోసేపు గారి గురించి కూడా చెప్పుకోవచ్చండి. ఆయన గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన యొక్క జీవితంలో కూడా ఎన్నో మరి సాతాను శోధించే సందర్భాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ యోసేపు మరి పాపంలో పడిపోయినట్టుగా మనం బైబిల్లో చూడమండి. అంటే స్థిరమైన ఆత్మీయతకు మాదిరికరమైన భక్తుని జీవితంలో ఉన్న ఒక దానియేలు గారిని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక యోసేపు గురించి కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున సాతాను కూడా మనల్ని శోధిస్తూ ఉంటుందండి. సాతాను కూడా మన ముందు ఒక పెద్ద విగ్రహం పెట్టి దాన్ని పూజించాలన్నట్టుగా మన ముందు కూడా ఒక విగ్రహం లాంటిది పెట్టిందండి. అవేంటంటే సినిమాలు, సీరియల్స్. ఇవి మనమైనా చనిపోతాం కానీ సీరియల్ మాత్రం చావదండి. మనమైనా చనిపోతాం కానీ సీరియల్ అనేది ఇప్పుడు దానికంటే కొద్దిగా సినిమా బెటర్. ఎందువల్లంటే ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ యొక్క 2.5 గంటల్లో తేల్చేస్తారు. కానీ సీరియల్స్ అనేవి అలా ఉండవు. అంటే అవి ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. మరి చూసేటప్పుడు కూడా రిమోట్ అనేది ఎవరి దగ్గర ఉండాలంటే భార్య దగ్గరే ఉండాలి. అంటే భర్త తీసుకుంటే మాత్రం భర్త డెప్ప పాల్గొట్టాలి. ఈ విధంగా కాబట్టి దేవుడు మనకి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడండి. మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సాతాను పడగొట్టాలని కూడా చూస్తూ ఉంటుందండి. అలాంటి సందర్భంలో మనం ఎలా ఉంటున్నామో, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? స్టార్టింగ్లో మరి పాపాన్ని మారడం అనేది కష్టంగానే ఉంటుందండి. పాపాన్ని మారడం అనేది బాగా మనం ఏదైనా ఒక అలవాటు పడిన పనికి, సినిమాలు బాగా చూసి అలవాటు ఉందనుకోండి, మానేయాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. ప్రతిరోజు కూడా సీరియల్ చూసే వ్యక్తులు ఒక్కసారిగా మొత్తం అసలు సీరియల్ అనేది పూర్తిగా మానేయాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ నెమ్మదిగా మనము దేవునికి దగ్గర అవుతూ ఉంటే ఎలా అయినా మనం మానాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం మానగలం. అలాగే దేవుని కోసం కూడా మనం కూడా దేవుని తరపున నిలబడేవారిగా ఉంటే మన కోసం కూడా దేవుడు నిలబడతాడండి. దేవుని యొక్క సహాయం అనేది కూడా మనకు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో కూడా వాళ్ళకి యూదులందరినీ కూడా మరి హామాను ఒక ప్లాన్ వేసి యూదులందరినీ కూడా చంపాలని అనుకున్నప్పుడు ఈ యొక్క విషయం అనేది మొత్తం ఆ రాజ్యం మొత్తం కూడా తెలిసినప్పుడు వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే మొత్తికి కూడా తెలిసిద్దండి. తెలిసిన తర్వాత ఎస్తేరు దగ్గరికి ఎస్తేరుతో అంటారు. అంటే ఇప్పుడు ఎస్తేరు కూడా మరి నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను 1 రోజులు అవుతుంది, రాజు పిలిస్తేనే తప్ప ఎవరు వెళ్ళకూడదని శాసనం కూడా ఉందో నీకు తెలుసు కదా అని అన్నప్పుడు మొత్తిగా ఒక మంచి మాట ఎస్తేరుతో అంటారండి. ఏమని? నువ్వేదో ఇక్కడ ఉన్నావు, నువ్వేదో రక్షింపబడతా అనుకుంటున్నావేమో, ఇప్పుడు నీ తరపున నీ నుండి కనుక నాకు సహాయం లేకపోతే దేవుడు ఏదో విధంగా మరి ఒక దిక్కు నుండి మాకు ఎలాగైనా సహాయం అనేది వస్తుంది. దేవుడు ఎలాగైనా మాకు సహాయం చేయగలడు, నువ్వు చేయకపోయినా దేవుడు మాకు చేస్తాడని చెప్పడం అనేది జరిగిద్దని. కాబట్టి మనం దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుడు ఏదో విధంగా మనకు సహాయం అనేది చేస్తాడండి. ఇప్పుడు దానియేలు విషయంలో కూడా ఆయన ఎన్నో విధాలుగా మరి
మరి సాతాను శోధించినప్పటికీ కూడా దానియేలు ఎలాంటి విషయాల్లో కూడా పడిపోడండి. తన యొక్క పేరు మార్చాలని చూసిన, అలాగే తన యొక్క కల్చర్ కానీ మొత్తం, అలాగే పానీయాలు, భాష, ఇవన్నీ మార్చాలని చూసినా కూడా, చివరికి దేవుడిని మార్చాలని చూసినా కూడా ఎలాంటి విషయాల్లో కూడా దానియేలు మరి పాపంలో పడిపోడండి. ఆ విధంగా మన యొక్క ఆత్మీయతను కాపాడుకునే వారిగా ఉండాలండి. ఒకసారి మన బైబిల్ చూస్తే మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11 వచనాలండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 11. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారండి. జారులతో సాంగత్యం చేయవద్దని నా యొక్క పత్రికల్లో మీకు రాసితని. అయితే ఈ లోకపు జారులతో నైనను దోచుకుని వారితో నైనను విగ్రహ ఆరాధకులతో అయినను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే లోకంలో నుండి వేరేపోడు ఎలా అనేది ఒకసారి మనం ఒక పాఠం చెప్పుకున్నామండి. లోకంలో నుండి వేరుగా జీవించడం ఎలా అంటే, పూర్తిగా మనం లోకం నుండి వెళ్ళిపోగలమా? అలా కాకుండా వాళ్ళతోనే ఉంటూ, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారండి. యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో పాపులతో ఉన్నారా? ఉన్నారు. పాపులతోనే సాంగత్యం చేశారు. వాళ్ళతో పాటు ఆహారం కూడా తిన్నారు. అయినప్పటికీ కూడా ఆయన పాపంలో పడిపోయారండి. పాపాన్ని ఏమాత్రం కూడా అంటించుకోలేదండి. మనందరికీ ఉప్పు చేపలు తెలుసు కదండి. ఉప్పు చేపలు వాటిని ఎలా తయారు చేస్తారు? ఏం లేదు, సముద్ర చేపలు ఉంటాయి కదా, సముద్ర చేపల్ని మామూలుగా వాటిని పట్టి తర్వాత వాటికి పాడవకుండా కాస్త ఉప్పు అనేది రాస్తారండి. ఉప్పు రాసి వాటిని ఎండబెట్టి అమ్ముతారు. అవే ఉప్పు చేపలు. మరి సముద్రపు నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. కానీ చేప అనేది ఉప్పుగా ఉండదండి. మనం వాటిని పట్టి తర్వాత ఉప్పు రాసినప్పుడు ఉప్పుగా తయారవుతాయి. అంతే తప్ప సముద్రంలో ఉప్పు నీరులో ఉండే ఆ యొక్క చేపలు ఉప్పుగా అనేవి ఉండవు. అలాగే తామర పుష్పం, చెరువులు ఆ యొక్క బురదలో నుండి వచ్చిన ఆ యొక్క తామర పుష్పం అనేది బురదలో నుండి వచ్చినప్పుడు కూడా అది ఎలాంటి బురదను కూడా అంటించుకోకుండా పైకి వస్తుందండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పాపులతో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఎలాంటి సందర్భంలో కూడా పాపం అనేది చేయలేదు. ఆ విధంగా మనం కూడా ఉండాలని, అంటే పాపులతో ఉన్నప్పటికీ, ఈ యొక్క లోకంలో మనం ఉన్నప్పటికీ, మన చుట్టూ ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా మనము పాపం అంటించుకోకుండా ఉండాలి. ఒక యేసుక్రీస్తు వారు అయితే ఎలా అయితే ఉన్నారో, అలాగే బైబిల్లో భక్తులు ఎలా అయితే ఉన్నారో, ప్రారంభం నుండి చివరి వరకు కూడా వాళ్ళ యొక్క ఆత్మీయతను ఎలా అయితే కాపాడుకున్నారో, ఆ విధంగా మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా స్థిరమైన ఆత్మీయతకు మాదిరికరమైన భక్తుల జీవితం అనే అంశాన్ని గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. మరి నిజంగా మా యొక్క ఆత్మీయ జీవితం అనేది సరిగా ఉండాలంటే మేము లోకంలో ఉన్నప్పటికీ, మా చుట్టూ ఎలాంటి వారు ఉన్నప్పటికీ కూడా మేము మా యొక్క ఆత్మీయతను, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వారిగా, పాపాన్ని అంటించుకోకుండా నీకు లోబడి నీకు ఇష్టమైన బిడ్డగా కడ వరకు కూడా
నీకు లోబడి జీవించడానికి సహాయం దయచేయమని, విన్న వాక్య ప్రకారం బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా మా యొక్క జీవితాలు కూడా సరిచేసుకోవడానికి, ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం అనేది కలిగి ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.